ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసి మనకు పెద్ద సబ్ స్టేషన్ కూడా ఉంటుంది, హై టెన్షన్ వైర్స్. ఈ ఏరియా సబ్ స్టేషన్ కనెక్టివిటీ మనకు ఫ్యూచర్లో వచ్చి ఏదైతే గ్రీన్ ఫీల్డ్ హైవే కనెక్టివిటీ ఉంటుందో దానికి మనకు ముందు నుంచి మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే ఉంటుంది. అంతేకాదండి, ఇదే ఏరియాలో మనకు అమెజాన్ డేటా సెంటరు ఇది కనుక చూసుకున్నట్టయితే దాని పక్కనే వచ్చేసి స్కిల్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాము, ఏ విధంగా ఉంటుంది ఏంటో ఒకసారి లోపల చూపెడతాను. అక్కడ మనకు గ్లోబల్ సమ్మిట్ ఏ విధంగా జరిగింది ఇంత ముందుకు, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడితే ఏ విధంగా ఉంటుందనే విషయాల గురించి తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇక్కడ మనకు లాస్ట్ టైం బోర్డు కూడా ఉండేది ఫ్యూచర్ సిటీకి సంబంధించి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఫ్యూచర్ సిటీ ఫార్మా రైతులకు ఏదైతే ఇచ్చారో ల్యాండ్స్ అని చెప్పేసి, ఇక్కడే మనకు ఫ్యూచర్ సిటీ ఫార్మా రైతులకు అయితే ల్యాండ్స్ అయితే ఇచ్చారు. ఇది ఇప్పుడు మనము అక్కడికి వెళ్తున్నాము. మన గ్లోబల్ సమ్మిట్ ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ఆ ప్లేస్ చూపెడతాను. ఇక్కడ నుంచి మన ల్యాండ్ వచ్చేసి కనెక్టివిటీ. ఈ ఏరియాలో కూడా మనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్ కూడా ఉన్నాయండి. అంటే బడ్జెట్ని బట్టి తక్కువ బడ్జెట్లో నుంచి కూడా మనకు స్టార్ట్ ఉన్నాయి అనమాట. 8,500 9,000 నుంచి మనకు 30,000-40,000 వరకు కూడా ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయన్నమాట ఈ ఏరియాలో డెవలప్మెంట్ ప్రకారంగా. ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే మొన్న ఫ్యూచర్ సిటీకి సంబంధించిన గ్లోబల్ సమ్మిట్ జరిగిన ప్లేస్ కనుక చూసుకున్నట్టయితే ఒకసారి మనం ముందుకెళ్తాను. ముందు కంప్లీట్గా మీకు అక్కడ రోడ్ కనెక్టివిటీ నుంచి చూపెడతాను. మీకు ఇంత ముందుగా ఏదైతే కందుకూరు ఎక్స్ రోడ్, అదే కొత్తూరు ఎక్స్ రోడ్ అంటారు, 2 ఎక్స్ రోడ్లు, ఆ ఎక్స్ రోడ్ శ్రీశైలం హైవే నుంచి ఇక్కడ వరకు వచ్చేసి మనకు అప్రాక్సిమేట్లీ 7 to 8 కిలోమీటర్స్ ఉంటుంది.